మీరు ఇంతకుముందు సైద్ధాంతికంగా విభేదించాను అంటున్నారు. కానీ ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా ఉంది. రేపు నేను ఓడిపోతా కాంగ్రెస్‌లో ఉంటే అని మీరు బీజేపీలో చేరినట్టు ఒక చర్చ జరుగుతుంది. నేను కాంగ్రెస్ పార్టీకి వేవ్ లేని రోజు, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ రోజు నాకు 71,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయినా ఉత్తర తెలంగాణలో హయ్యెస్ట్ ఓటు నాకు 71,000 ఓట్లు తెచ్చుకున్నటువంటి నేను పార్టీ నా క్యాడర్ తోటి నేను అందరినీ కలిసిన పార్టీ మారే నిర్ణయం తీసుకున్న రోజు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది. నేను 50,000 మెజార్టీ తోటి తెలంగాణ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే హయ్యెస్ట్ మెజార్టీ తోటి నన్ను ప్రజలు గెలిపించుకున్నారు. నన్ను నరేంద్ర మోడీ గారు ఆశీర్వదించి నిర్మల్కి వచ్చిన క్యాంపెయిన్ చేసి గెలిపించారు. బీజేపీ పక్ష నాయకునిగా మీరు 7 మంది ఎమ్మెల్యేలతోటి కలుపుకొని పోతలేరనే ఒక విమర్శ ఉంది. భారతీయ జనతా పార్టీలో మేమందరం కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాటగా మేము ముందుకెళ్తాం. బయట వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచన విమర్శ చేసినా కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీరు మా పర్ఫార్మెన్స్ చూసినట్లయితే అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా మా గొంతుక ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి వెళ్తున్నది. ప్రజానీకానికి ప్రజల పక్షం నిలబడి పోరాటం చేస్తున్నట్టు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు మేము ఏ రకంగా ఎంత హానెస్ట్గా మేము ఈరోజు పనిచేస్తూ ఉన్నామో, ఎంత హానెస్ట్గా మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నామో, ఎంత నిక్కార్చుగా నిలబడి పోరాటం చేస్తున్నామో తెలంగాణ ప్రజానీకాలు గమనిస్తున్నారు. Save a life. Download uBlood app. uBlood for the new blood.